హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iRise అకాడమీ. సో ఎస్ఎస్సి CGL టైర్ 1 అయితే రిజల్ట్స్ వచ్చాయండి. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే ఆ CGL టైర్ 1 సంబంధించిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎలా ఉంది కట్ ఆఫ్, ఏ పోస్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉంది, అండ్ మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దాంతోపాటుగా మన iRise అకాడమీ తరపు నుంచి ముందుగా ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ మన iRise అకాడమీ తరపు నుంచి ఒక చిన్న అది కూడా ఏంటో నేను చెప్తాను. అయితే ముందుగా ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి చూద్దాము. అయితే ఒకసారి కట్ ఆఫ్ మార్క్స్ చూడండి, టైర్ 1 కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి. ఓకే, మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి టైర్ 1 కట్ ఆఫ్ మార్క్స్. ఈ టైర్ ఆఫ్ మార్క్స్ సంబంధించి మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఫస్ట్ మనకు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటుంది కానీ పేపర్, ఈ పేపర్ అండ్ అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ ఈ పేపర్ కట్ ఆఫ్ చూద్దాం. అంతకంటే ముందే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగానే అన్రిజర్వ్డ్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది కదా, అది 30%. అండ్ చూడండి ఇక్కడ అదే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్కి 25% అండ్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్కి 20%. ఒకసారి చూడండి, క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1 ఫర్ అపియరింగ్ ఇన్ టైర్ 2. ఇది ఏంటి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్కి అండ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, ఎస్సీ కేటగిరీకి కట్ ఆఫ్ మార్క్స్ 137 ఉందండి. క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో 4832 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అలాగే ఎస్టీ స్టూడెంట్స్కి మనకు 131 కట్ ఆఫ్ ఉంది అండ్ 2325 మెంబర్స్ కట్ ఆఫ్ అవి వీళ్ళందరూ. సో ఇలా రిజర్వేషన్ వైజ్గా మనకు వాళ్ళ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎంతమంది క్వాలిఫైయర్ అనేది నోటిఫికేషన్ మనకు క్లియర్గా ఇచ్చారు. ఓవరాల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 25,000 అంటే 25,071 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ ఓరు టైర్ 1 క్వాలిఫై, దే ఆర్ గోయింగ్ టు అపియర్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్. దేర్ ఈస్ వన్ మోర్ పోస్ట్ JSO అండి, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో ఈ పోస్ట్ కాను మనకు డిఫరెంట్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలా ఓవరాల్గా మీకు అయితే మనకి ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1149 మెంబర్స్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి గాను ఓవరాల్ కట్ ఆఫ్ అయ్యారు. చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది ఈ పోస్ట్కి. ఓకే, సో చాలా తక్కువ మంది క్వాలిఫై కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దీన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనకు ఓవరాల్గా రిమైనింగ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ ఈ ఏఏఓ పోస్ట్ కాకుండా రిమైనింగ్ పోస్టులు అన్నిటికి కూడా మనకు ఉండే కట్ ఆఫ్ మార్క్స్ అండి ఇవి. సో అదే క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1 ఫర్ అపియరింగ్ టైర్ 2 పేపర్ 1 ఫర్ పోస్ట్ ఏఓ అండ్ JSO. ఒకసారి మీరు చూడండి ఇక్కడ. సో కేటగిరీ వైజ్ మళ్ళీ ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది, SC ST OBC EWS. అయితే మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంతవరకు ఎప్పుడు కూడా బేసిక్గా నార్మల్గా జనరల్కి సేమ్ కట్ ఆఫ్ లేదు, బట్ ఇక్కడ మనకు ఓబీసీకి 114.27651 అట్ ద సేమ్ టైం అన్రిజర్వ్డ్ కూడా 114 మార్కులు సేమ్ కట్ ఆఫ్ ఉండింది ఓబీసీ క్యాండిడేట్స్కి అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. సో రిమైనింగ్ కేటగిరీస్కి ఒకసారి చూడండి డిఫరెన్స్ ఉంది డెఫినెట్గా. సో డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, SCకి 89, STకి 77 అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 108, 102, సో 102. సో ఇలా మీకు డిఫరెంట్ కేటగిరీ వైజ్గా డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఓవరాల్గా టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు 3,60,432 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. మనకు అప్రాక్సిమేట్లీ 37,000 పోస్టుల వరకు ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ 1:10 కాంపిటీషన్ ఉంది. ఇంత తక్కువ కాంపిటీషన్ ఎప్పుడు కూడా లేదు SSC హిస్టరీలో. ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హిస్టరీలో ఇంత తక్కువ కాంపిటీషన్ ఎప్పుడు కూడా లేదు. 1:10, ఒక పోస్టు 10 మంది మాత్రమే ఉన్నారు టైర్ 1 క్వాలిఫై అయ్యాక. సో ఇంత తక్కువ కాంపిటీషన్ ఎప్పుడు లేదు కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. దీన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు SSC జాబ్ కొట్టి తిరుగుతారు. సో దీన్ని మంచిగా దృష్టిలో పెట్టుకొని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీకు SSC జాబ్ వచ్చి తీరుతుంది. మీరు ప్రభుత్వ జాబ్ కొట్టాలనే కళ నెరవేరి తీరుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఓకే, సో ఇది అండి నార్మల్గా కట్ ఆఫ్ మార్క్స్ నార్మల్గా మీకు. అయితే నేను iRise అకాడమీ తరపు నుంచి ఎవరైతే టైర్ 1 క్లియర్ చేశారో వాళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నెక్స్ట్ ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యారో iRise నుండి కానీ ఇంకా ఎవరైనా సరే టైర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ iRise అకాడమీ తరపు నుండి మేము ఇచ్చే ఏంటంటే టైర్ 1 క్వాలిఫై అయినందరికీ టైర్ 2
కోర్స్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం. అయితే ఈ కోర్స్ యాక్సెస్ రావాలంటే మీకు ముందుగా ఎవరు టైర్ 1 క్వాలిఫైయర్ అనేది మాకు తెలియాలి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్లో మీరు ఫిల్ చేయండి. దీనికి సంబంధించి గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. జస్ట్ డీటెయిల్స్ ఏముంటాయి, జస్ట్ నామని మీకు నేమ్ యాజ్ పర్ ఆల్ టికెట్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆల్ టికెట్, అంటే మీకు ఆల్ టికెట్లో మెన్షన్ చేసిన నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వండి. అండ్ మీ రోల్ నెంబర్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇన్. మీకు ఏంటంటే iRise ఆన్లైన్ క్లాస్ యాప్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు అందులో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబరు మీరు అందులో ఇక్కడ మెన్షన్ చేయండి అండ్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ రిజల్ట్ కన్ఫర్మేషన్, మీకు ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసి ఆ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ ఆ ఇమేజ్లో అప్లోడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి, సరిపోతుంది. ఆ ఫైల్ స్క్రీన్ షాట్ మీరు అప్లోడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో మీరు ఎవరైతే టైర్ 1 క్వాలిఫైయర్ వాళ్ళందరూ ఈ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు టైర్ 2 ఆన్లైన్ యాక్సెస్, మీకు టైర్ 2 ఎగ్జామ్ వరకు మార్చిలో, మనకి ఇప్పుడు టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు ఉందని మనకు మార్చ్ 7th వరకు ఉంది కదా. మీకు ఈ కాలం పాటు మీకు ఫ్రీ టైర్ 2 యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2 కోర్స్ అనేది ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. ఈ ఫిలప్ చేసిన వాళ్ళందరికీ కూడా టైర్ 2 అనేది ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు, బట్ మా iRise ఆన్లైన్ క్లాస్ నుంచి మేము ఇస్తున్న, మీ టైర్ 1 క్వాలిఫై మేము ఇస్తున్న ఒక స్మాల్ గిఫ్ట్ మీకు. టైర్ 2 మీకు జాబ్ సాధించాలనే ఉద్దేశంతో మా టైర్ 2 క్లాస్ యూజ్ఫుల్ అవుతాయి. ఎందుకంటే అంత స్టాండర్డ్ టైర్ 2కి ఏదైతే ఉంటుందో అన్నీ మీకు అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీషు అన్ని కోర్సెస్ కూడా మీకు అన్ని క్లాసెస్ కూడా ఈ కోర్సులో టైర్ 2 కోర్సులో మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసిన వాళ్ళకి. ఓకే, సో మీకు ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ టైర్ 2 ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్.